వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. పార్టీ మారలేదనే కక్షతో అమాయకుల ఇండ్ల కూల్చివేతలు, కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తుల ధ్వంసం, విచ్ఛిన్న శక్తులు చేస్తున్న కుట్రలను అడ్డుకుని ప్రజలకు అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కప్పుకోగానే తప్పులు కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ కార్పొరేటర్లను ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు. పార్టీ మారలేదని మాపై కోపంతో పేదల ఇండ్లను కక్షపూరితంగా కూల్చడం ఎంతవరకు సబబు అని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు బండారి రవీందర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫిర్జాదిగూడ పాలకవర్గం ఏర్పడి దాదాపు 4.5 సంవత్సరాలు గడుస్తుందని, ఏనాడు సీలింగ్ భూమి అనని కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగానే అన్ని మారతాయా అని ప్రశ్నించారు. ఆ స్థల భూస్వామి ప్లాట్లు చేసి అమ్మింది ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, అమ్మిన వారే నేడు అది సీలింగ్ ల్యాండ్ అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే అనిపిస్తుందని అన్నారు. కార్పొరేట్లమందరం కలిసిమెలిసి అందరం ఐక్యతతో ఫిర్జాదిగూడ నగరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దిన మనం అడ్డదారిన మేయర్ పీఠం కోసం పావులు కదపడం మీకు తగునా అని అన్నారు. మేయర్ కావాలని అమర్ సింగ్ పగటి కలలు కంటూ డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చనే భావంతో ఉన్నాడని, ఆయనకి కనీసం వాళ్ల డివిజన్ ప్రజలను గుర్తుపడతాడా? మామ ఎత్తుచిత్తులతో మేయర్ కావచ్చనే ఊహాగానాలతో ఉన్నాడని తెలిపారు. వ్యక్తిగత తగాదాలుంటే వ్యక్తిగతంగానే చూసుకోవాలి కానీ ప్రజల ఆస్తుల జోలికి పోవటం సిగ్గుచేటని, ఇది రాజకీయ వ్యభిచారంతో సమానమన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, వాళ్లకు కూల్చడమే తప్ప నిర్మించడం తెలియదని వాపోయారు. ఇప్పటికైనా భవిష్యత్తులో అందరం కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా ఫిర్జాదిగూడ నగర ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా ఉందామని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, హరిశంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనంతరెడ్డి, బచ్చరాజు, కొల్తూరి మహేష్, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, మనోరంజన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి కోసం ఆడిన నాటకాలని ఇక చెట్టు ఒకటి ఉంటే ఇతను ఒకటి అన్నట్టు ఇటు పెద్ద మనిషి ఎట్లుంటే కింద ఉన్న కూడా గదే పనులు చేస్తారా? దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మానుకొని అభివృద్ధి వైపు మీ యొక్క కార్యక్రమం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఫిర్జాదిగూడ ప్రజలు కేవలం అభివృద్ధినే కోరుకుంటారు, స్వార్థ రాజకీయాన్ని కోరుకోవడం లేదు. అన్ని వార్డులు బాగుపడాలని కోరుకుంటున్నారు, అన్ని వార్డులు సమానంగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. సమస్యలు ఉన్న దగ్గర వాళ్ళు ఎత్తి చూపినప్పుడు మన బాధ్యతగా రాజకీయ నాయకులుగా మనం వెళ్ళి వాళ్ళకి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అవసరాన్ని పక్కకు పెట్టి ఎప్పుడు ఎవరు వస్తారు, ఎప్పుడు ఎవరిని కొనాలి, ఎవరిని తీసుకుపోవాలి, ఏం చేయాలి, ఇదేనా? ఈ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళను కడవ కప్పాలి. దయచేసి ఇలాంటి పనులు దయచేసి మానండి. దయచేసి ఇప్పటికైనా కూడా మీరు సరైన పద్ధతిలో మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి మీరు నిధులు తీసుకురండి, పనులు చేయండి, ఇక్కడ కూడా స్థానిక ప్రజల మెప్పు పొందండి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు పలుకుతా ఉన్నాం. ఒకవేళ మీరు అలాంటి పనులే చేస్తే భవిష్యత్తులో ఉన్నటువంటి రానున్న రోజుల్లో ప్రజలు మీ మీద తిరగబడేటువంటి సందర్భం ఉంటుంది. ప్రజలు చాలా తెలివికల వాళ్ళు, ఎప్పుడు ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరు స్వార్థపరులు అనేది బాగా అబ్జర్వ్ చేసేటువంటి ప్రజలు, తీర్పు బాగా ఇచ్చేటువంటి ప్రజలు. కాబట్టి ప్రజలు తిరగబడక ముందే, ప్రజల లోపల ఆగ్రహ జ్వాలలు రాకముందుకే మీ పద్ధతి మార్చుకొని అభివృద్ధి వైపు మీరు ప్రయాణం చేయాలి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఆ 2000 గజాల ప్లాటును గతంలో ఒక 15-20 సంవత్సరాల క్రితమే మన రామ్దాస్ గారు కొనడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో మా కార్పొరేటర్లు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఇప్పించడం జరిగింది కొనేసి. దాని మీద అన్ని అనుమతులు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది మున్సిపాలిటీది, ప్లస్ దానికి సంబంధించిన కోర్టు కూడా నాట్ ఇంటర్ఫేర్ అని ఇచ్చినాక కూడా కక్షపూరితంగా నిన్న కాంగ్రెస్ నాయకులు దాన్ని కూల్చడం జరిగింది. దాన్ని కూల్చడం వల్ల కూడా దాదాపు ఏ విధంగా అంటే దాదాపు 100-200 మంది పోలీస్ సిబ్బంది మరియు అక్కడ ఈ లోకల్ పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి చాలా రకంగా డ్యామేజ్. ఏ విధంగా అంటే దాదాపుగా డిస్మెంటల్ చేసేది కూడా ఎట్లుంటుంది అంటే ఏదో కొద్దిగా గేటు కొట్టేయడమో చిన్న గోడ కొట్టేయడమో ఉంటుంది కానీ దాన్ని కక్షపూర్వకంగా అంటే ఒక్కొక్కటి పిల్లర్లు ప్లస్ మెట్లతో సాకులు చేయడం జరిగింది. ఇది అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మనం ప్రజాక్షేత్రంలో తెచ్చుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఇంటెన్షన్గా పగ తెచ్చుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా అందరం కార్పొరేటర్లు అందరం కలిసే ఉన్నాం.
ఈ కలిసి ఉన్న కార్పొరేటర్లము ఈ విధంగా ఈనాడుతోటి ఇలా పోయేది కాదు. ఏదైతే ఉన్నదో ఇలా ఉన్న 26 కార్పొరేటర్లను కూడా దాదాపుగా మేము రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులమే. కాబట్టి ఎవరికి డ్యామేజ్ చేసినా ప్రతి ఒక్కరు డ్యామేజే, నీ మీద నేను, నా మీద నువ్వు. గత 4.5 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి. చెరువు శిఖంలో కట్టడము ఇట్లా ఏదో ఎన్నో జరిగినాయి. ఎన్నో కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కానీ ఈ 2000 గజాలను మాత్రం కావాలని వాంటెడ్గా దాన్ని పట్టించుకొని అసలు దాని మీద ఏ విధంగా రివెంజ్ అంటే కొట్టడం అటు రకంగా మరి బాగా చచ్చిపోయేటట్టుగా చేసే విధంగా అది మెట్లతో సహా, పిల్లర్తో సహా, గేట్తో సహా ఇంటి వెల్యుయేషన్ పూర్తిగా దాన్ని చేసేది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే డెవలప్మెంట్ కార్యక్రమాల ముందుండి కొట్టాడాలి. ఇవాళ డెవలప్మెంట్ చేయాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అన్నది కనీసం ఏ గ్యారంటీని కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టడం పోయేసి ఈరోజు వ్యక్తిగతంగా వ్యక్తుల మీద పగ తీర్చుకోవడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్య కాదు. ఏదైతే ఉన్నదో అభివృద్ధి కార్యక్రమం ఈరోజు మా దగ్గర ఎస్ఎన్డిపి వర్కును, పీజాగూడ 4 లైన్స్ రోడ్డును ఇవి ఏవైతున్నాయో వీటి ఏవి డెవలప్మెంట్ చేయకుండా దాదాపుగా వ్యక్తిగతంగా కక్ష తెచ్చుకుంటున్నారు. గత 6 నెలల నుంచి కూడా యొక్క వర్క్ కూడా మున్సిపాలిటీలో కూడా జరగనిస్తలేరు. ఇటువంటివి మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు హితవు పలుకుతున్నాము. ఏదైతే ఉంటుందో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నా కూడా డెవలప్మెంట్లో పోటీపడి మన పీజాగూడ ఇలా రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా మనం మేయర్ గారు కష్టపడి ఎంతో అభివృద్ధి చేసి ఉండి ఇలా వైకుంఠ ధామాలే కానీ, రోడ్లే కానీ, సీసీ రోడ్లే కానీ, వీధి లైట్లే కానీ, డ్రైనేజే కానీ ప్రతి సిస్టమ్. ఒకప్పుడు పీజాగూడ అనే పేరు ఎవరు కూడా తెలియదు. ఈరోజు పీజాగూడ అనేది దేశవ్యాప్తంగా తెలిసేటట్టు విధంగా చేసి ఎంతో డెవలప్మెంట్ చేసి ఈరోజు కావాలని వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. ఇది మానుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా ప్రత్యేకంగా సపరేట్గా వ్యక్తి మీద కక్షపూరితంగా తీసుకోవడం అనేది, వ్యక్తులను కించపరిచే విధంగా చేయడం అనేది ఇది సబబు కాదు. కాబట్టి ఇక నుంచి అయినా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి. పీజాగూడను దేశంలో నెంబర్ 1గా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను.